హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్నటువంటి శివుని విగ్రహం మనకు NH-44 హైవేకి దగ్గర నాటెల్లి గ్రామం నుండి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి పాంపురం అనే గ్రామంలో వాటర్ కొలనీ దగ్గర కొండైన ఎత్తు ప్రాంతంలో మనకు శివుని విగ్రహంతో కూడిన శివలింగం ఉంటుంది. చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, పిల్లలకు ఆడుకోవడానికి ప్లేయింగ్ కిట్స్ ఉంటాయి. మనకు చూడడానికి ఈ మెట్ల మార్గంలో చిన్న చిన్న శివలింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. చూసారా, లింగాలు, నాగప్పాలు, గణపతి ప్రతిమలు అలా ఈ మెట్ల మార్గంలో చుట్టుముట్టు చాలా ప్రశాంతమైన గ్రీనరీ, చెట్లు, పూల మొక్కలు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఆశీనులు కావడానికి కుర్చీలు, పార్కింగ్ ప్లేస్ అనేది చాలా విశాలంగా ఉంటుంది. కార్లు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ ఆపుకోవడానికి. ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. మనం చుట్టుముట్టు వాటర్, ఇక్కడ నవగ్రహాలు ఈ దగ్గర ఉంటాయి. ఇక్కడ చిన్నది శివలింగం అనేది చెట్టు దగ్గర ఉంటుంది. టెంకాయలు అక్కడే కొట్టాలి. చుట్టూ ప్రాంగణము చాలా విశాలంగా ఉంటుంది. పాంపురం అనే గ్రామము. మన ముందుగా నందీశ్వరుని నుండి శివుని దర్శనం అనేది చేసుకోవాలి. దాని పక్కనే ఉన్నటువంటి చిన్న గుడి అమ్మవారు ఉంటుంది. చాలా అందంగా ఏదో అలంకరణ చేసి ఉన్నారు అమ్మవారిని. చూసారా ఎంత చక్కగా ఉన్నారు. పాంపురం గ్రామము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెబ్బేరు హైవే ఉంటుంది, నేషనల్ హైవే పెబ్బేరు. ఆ పెబ్బేరుకు దగ్గరలో 12 కిలోమీటర్లో ఉన్నటువంటి పాంపురము చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, వెనక వాటర్లో శివలింగం ఎంత చూడ చక్కగా. ఇది వర్షాకాలంలో చాలా చాలా అద్భుతంగా వాటర్ ఫ్లో ఉంటుంది. చూడడానికి కనులకు చాలా ఇంపుగా, ఆహ్లాదకరంగా, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా, వాటర్లో శివుని యొక్క అద్భుతమైన రూపం చాలా చక్కగా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వాటర్లో ఇక్కడ చూసారా, డమరుకం పైన శివలింగం ఉంటుంది. ప్రతిమ చూడండి, కింద డమరుకము, పైన శివలింగం ఉంటుంది. ఆర్కిటెక్చర్ చూడండి, గుడి యొక్క ఆర్కిటెక్చర్. నందీశ్వరుడు 4 ధ్వజస్తంభాలకు సైడ్లో ఉంటారు చుట్టుముట్టు. ఇది పెద్ద వాగు. వర్షాకాలంలో చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కానీ, పెద్దలు కానీ వచ్చి దర్శించి వాళ్ళ యొక్క కోరికలు కానీ, వాళ్ళ యొక్క సంతోషాలు కానీ ఇక్కడ వచ్చి చూసుకోగలరు. ఇక్కడ చూసారా, ఏంటి ఇవి అనుకుంటున్నారండి, చెప్పండి. జిరాఫీస్. ఎస్, జిరాఫీస్ స్టాచ్యూస్ ఇక్కడ గ్రీనరీ దగ్గర డెవలప్ చేశారు. ఇక్కడ అరటి, బిల్వపత్రి, పూల మొక్కలు, శంకు పూలు, చాలా రకాలైనటువంటి ఔషధ మొక్కలు అనేది ఈ గుడి ప్రాంగణంలో డెవలప్ చేయడం జరిగింది. మనం ఇందాక చూసాం కదా, నవగ్రహాలు ప్రతిమలు.
ఇక్కడ ఈ షెడ్ కింద చాలా దూరంలో ఈ నవగ్రహాలకు ఎంతెంత దూరం ఉన్నాయో చూడండి. దోష నిర్వహణ కోసము వాళ్ళు ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం దగ్గర పోయి మంచిగా కూర్చొని కూడా చేసుకోవచ్చు. చూసారా, ఫ్లవర్స్ వైట్, చాలా చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఋషులు పూజ చేస్తున్నటువంటి ప్రతిమను చూడగా ఎంత అద్భుతంగా ఉంది. తెల్ల గన్నేరు పూలు ఉన్నాయి, ఎల్లో కలర్ గన్నేరు పూలు ఉన్నాయి. రెడ్ కలరు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదొక రకమైన గన్నేరు పూలు, శివునికి చాలా ప్రీతైనటువంటి పూలు. ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి ఈ రథము స్వామివారి యొక్క శివరాత్రి నందు ఉచ్చ విగ్రహాలతో రథం అనేది లాగడం జరుగుతుందంట. మనం చూసాం కదా, ఫస్ట్ 5 పడగలతో నాగ ప్రతిమ అమ్మవారి రూపంలో. ఇవేంటి గుర్తుపట్టారా మీరు? జూమ్ చేస్తున్నాను చూడండి. పికాక్ మన నేషనల్ బర్డ్, దానికి ప్రతిరూపము గణేశాయ నమ. పురాతనమైనటువంటి గణేష శిల్పము ఇక్కడ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, మెట్ల మార్గం ద్వారా ఎట్లయినా వెళ్ళొచ్చు పైకి. శివుని యొక్క ప్రతిమలు, నాగప్పలు, తర్వాత గణేశుడు, కుబేరుడు, సుబ్రహ్మణ్యుడు, అలా చాలా రకమైనటువంటి ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. మనము మాటలు చెప్పేదానికన్నా వచ్చి చూడడంలో ఎంతగానో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది చెప్పడం జరిగింది. కొండపైన ఎంత మనం ఇందాక చూపించాం కదండి, శివలింగము కొండపైన, కొండపైన ఉంటుంది. కింద వాటర్ చూడండి, బ్యాక్ సైడ్ చాలా దూరం ఉంటుంది. ఇది సమ్మర్లో మనం ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాము. సమ్మర్లో కూడా వాటర్ ఇలా ఫ్లో ఉంటాయి కాబట్టి అదో ఫిషింగ్ అని చేస్తున్నారు మన బ్రదర్స్. అరే చిన్న చేప పడిందే. ఓం నమ శివాయ. శివుణ్ణి చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అట్లే చూసారా, ఎంత అద్భుతంగా అపురూపంగా ఉన్నటువంటి శివుని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతారు. మీరు ఒకసారి వచ్చి చూడండి, మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుని యొక్క అద్భుతమైన దివ్య తేజంతో ఉన్నటువంటి శివలింగాన్ని చూడండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని వీక్షించండి. చాలా 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 సంతోషపడతారు మీరు. వాటర్లో చిన్న ఫిష్ ఉన్నాయి చూడండి, కనపడుతుందా? ఫిషింగ్ అంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ ఫ్లో కానీ, చల్లని గాలి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాను, వాటర్ ఫ్లో పైనంటి కృష్ణానది వాటర్ కదండి ఇది. ఈ వాటర్ అలాగే వెళ్తూ బీచ్ పళ్ళ దగ్గర కలుస్తుంది. చూసారా, ఇక్కడ ఒక ఫిష్ మన ఫ్రెండ్ ఒక ఫిష్ దాంట్లో పడేసాడు. అరే బతికినా చనిపోయిందా? బతికే ఉంది.
గాలి పీల్చుకుంటుంది. అన్న వాళ్ళు రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడ ఫిషింగ్ అంటే చేస్తారంట. చిన్నది కాబట్టి వదిలేశారు, పెద్దవి మాత్రం ఫిషింగ్ అంటే చేసేసి సేల్ చేసుకుంటారంట. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, చిన్నవాళ్ళతో కానీ పెద్దవాళ్ళు కానీ భేదం లేకుండా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ కిడ్స్. పిల్లలు చిన్న చిన్న చేపలు చూస్తుండడం జరుగుతుంది. అమ్మాయి ఏమో ఆకలిసినట్టుంది, కొబ్బరి తింటాం. ఇంకొక అబ్బాయి ఏమో నాకు వద్దు వద్దు అంటున్నాడు. పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. ఓం నమ శివాయ అని ఫోటో కూడా దిగడం జరిగింది.